హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు చదవండి. పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొని. చదవండి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. రైట్. ఇప్పుడు ఎంతమంది చేయకూడదనేది చేసేస్తున్నారు? రైట్. ఎంతకాలం చేస్తున్నారు? వీ బిన్ డూయింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, వీ బిన్ డూయింగ్ ఇట్. యూ డింట్, అది పోట్లే, ముసలోళ్ళు అయిపోయారు, ఇంకా పోట్లే. ఎలా చేయాలంట? అందరూ యుద్ధం అనండి, వార్ఫేర్. ఐఎమ్ టీచింగ్ యూ సమ్ వార్ఫేర్. నీవు నిజంగా ఎదిరించాలని ఉందా లేదా? ఒకవేళ ఇక్కడ చూడండి, మీరు పాపముతో, ప్రభువా ఈ తప్పు తీసేయి నాయన, ఈ పాపం తీసేయి, ఈ నోరు మంచి మాటలు మాట్లాడాలి నాయన, ఈ చేతులు మంచి పనులు చేయాలి నాయన, ఈ మైండ్ బాగా పనిచేయాలి. ఆమేన్. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరించలేదు. ఇఫ్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, డూ ఏ వెరీ స్ట్రాంగ్ వార్ఫేర్. గురిపెట్టు, ఆఫీస్కి సెలవు పెట్టు, టేక్ యువర్ టైమ్ ఆఫ్ అండ్ ఫైట్. ఈ రోజు నుంచి మీరు అందరూ యేసయ్య లాంటి ఆత్మ, ప్రార్థనాత్మ కలుగును గాక. మే యు గెట్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్. రెసిస్టింగ్. చాలామంది ఆ ఒక్క బలహీనత జీవితంలో అనేక సార్లు కోల్పోతారు. ఒక బలహీనత, లూజ్ టంగ్ ఈజ్ ద ప్రాబ్లం. హార్ట్ మంచోళ్ళే, కానీ నోటికి వచ్చినప్పటికీ పుసుక్కని అంటారు అంతే. కొంతమందికి ఇంకొక అలవాటు, ఇంకో అలవాటు. పీపుల్ హ్యావ్ దిస్ జంక్. అది జీవితాంతం పోవట్లేదు. ఈరోజు పోవడానికి ఏదైనా నువ్వు కేంద్రీకరించి 1 నెల 2 నెలలు ఇలాగా మామూలుగా పక్కన చెప్పండి, ఆశతో ప్రార్థన చేయనండి. అంటే ఆయన ఎంత ఆశతో చేశాడంటే చెమట రక్తంగా మారిపోతున్నాడు. అంటే ఇంత ఎదిరించాలి దీన్ని. ఐ హేట్ దిస్ టు ద కోర్. నాకు ఇది కావాలా అని ఇంత ఆశతో చేస్తే, లోతైన ఆశ అనండి. 4 రోజులు సెలవు పెట్టి పొద్దున సాయంకాలం ఉపవాసం ఉండి 4 రోజులు దాన్ని కేంద్రీకరించామనుకో, నీ తరతరాలు ఆ బలహీనత పోతుంది. జనరేషన్స్, దట్ వీక్నెస్, దట్ టార్చర్ విల్ కమ్ అవుట్. చూడండి, ఎవరైనా క్రీస్తు యందు ఉంటే అది నూతన సృష్టి. సింపుల్. అది నీకు సింపుల్. ఆయనకు సిలువ మరణం, ఇట్స్ ఎ హారబుల్ టార్చర్, డెత్ ఆన్ ద క్రాస్. ఫర్ యూ న్యూ క్రియేషన్. ఎవరైనా క్రీస్తు యందు ఉంటే ఏంటంట? నూతన సృష్టి. నీకు సింపుల్, ఆయనకి ఘోర సిలువ మరణం. పక్కన చెప్పండి, నీకు నూతన సృష్టి, ఆయనకేమో ఘోర సిలువ మరణం అనండి. నువ్వు కొంచెం లోతైన ఆశ చూపించలేవా అనండి. షో ఎ డీప్ డిజైర్, అట్లీస్ట్ ఎ డీప్ డిజైర్. ఆయన సిలువ మరణం అంత లోతు చూపించాడు, నువ్వెంత లోతు చూపిస్తావనండి. పక్కన అనండి, ఆయన సిలువ మరణం అంత లోతు చూపించాడు, నువ్వెంత లోతు చూపిస్తావు అనండి. ద క్రాస్ విల్ గివ్ యూ, బట్ వేర్ ఈస్ ద ప్యాషన్? క్రాస్ విల్ టాక్. క్రాస్ ఈజ్ ఎ ప్యాషన్. ప్యాషన్ ఆన్సర్స్ ప్యాషన్. ఈ మెసేజ్ అర్థమైన వాళ్ళందరికీ నూతన ఆరంభాలు వస్తాయి ఈ సంవత్సరం. గ్లోరియస్ బిగినింగ్స్. ద హారబుల్ డెత్ హ్యాస్ గివెన్ ఎ గ్లోరియస్ బిగినింగ్. ఎవ్రీ టైం చూడండి, ఒక స్త్రీ 9 నెలలు బయటికి తీయాలని చుక్కలు కనపడ్డాయా లేదా? మరి నీ నూతన ఆరంభం కష్టంగా కనపడావా లేదా? యా, ఇట్స్ నాట్ ఈజీ. ఇట్స్ నాట్ ఈజీ. అడగండి, ఇఫ్ యూ నో సమ్ మదర్స్ ఆస్క్ దెమ్. ఇట్స్ నాట్ ఈజీ. మర్చిపోయారు, కానీ అది ఈజీ కాదు. ప్రతి ప్రెగ్నెన్సీ లైఫ్ అండ్ డెత్, అవునా కదా? యా, ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఇస్ లైఫ్ అండ్ డెత్. చాలామంది బయటికి రారు. ఇట్స్ నాట్ ఎ జోక్. ఎవరైతే లోతంతా ఆశిస్తారో మొత్తం శుభ్రం చేసుకుంటారు ఈరోజు. యూ నీడ్ టు సీ హౌ జీసస్ డిడ్ సమ్ థింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. చదవం. మరియు నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు విసిగిపోక, నువ్వు లోతుగా వెళ్ళడం కోసమే నీ కష్టం అని చెప్పండి. యువర్ పెయిన్, యువర్ పర్పస్, యువర్ ఫ్రస్ట్రేషన్ ఈజ్ పుషింగ్ యూ టు గో డీపర్. అందరూ చెప్పండి, యేసయ్యా ఈ రోజు నుంచి నేను కూడా నా ఆశల్లో, నా ఆశయాల్లో లోతుగా వెళ్తా. సఫరింగ్ అంటే ఏంటో తెలుసా? సిలువ మోసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆళ్ళనిందలో ఇళ్ళందలో పడ్డం కాదు. భారము కలిగి అనుకున్న దాన్ని పొందుకునే వరకు నిలకడ కలిగి ప్రార్థించి పొందుకొనుట. దట్ ఈస్ కాల్డ్ సఫరింగ్. ప్రేయింగ్
రాడికల్లీ అండ్ ప్యాషనేట్లీ. చదవమ్మా. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు అనేక సార్లు ఇలాంటి శిక్ష బాధలు వస్తున్నాయి. ఏమనుకుంటావు? ప్రభువా, ఈ దేవుడు ఏం చేశాడు నీకు? ఏం చేశాడు ఈ దేవుడు? నువ్వు అనుకుంటావు, జనాలు అనుకుంటారు. ఇట్స్ అ ఫ్రస్ట్రేషన్. అనేకసార్లు అందుకే గుడికి రారు. చాలామంది పిల్లలు కూడా గుడికి రారు. ఏం చేశాడు ఈ దేవుడు మమ్మీ డాడీకి? నాకేం చేశాడు? ఏమీ చేయలేదు, ఏమీ జరగలేదు ఇప్పుడు దాకా. ఎందుకు వెళ్తున్నాను గుడికి? రివర్స్గా నాకు ఇంకా కష్టాలు ఎక్కువ వచ్చాయి, బాధలు వచ్చాయి. ప్రతి కష్టం బాధ నీవు లోతుగా వెళ్ళాలని చెప్పి ఇప్పుడు యేసుప్రభువు వారు సిలువుకి వెళ్ళలేకపోతున్నారు. ఆయన సాధారణమైన ప్రార్థన చేశాడా? ఆ శ్రమను బట్టి ఇంకా లోతుగా వెళ్ళాడా? హీ వెంట్ డీపర్. ఎవ్రీ టైమ్ సంథింగ్ ఈజ్ స్కేరింగ్ యూ, గో డీప్. ఎప్పుడైతే లోతుగా వెళ్తావో ఆయనకి పైనుంచి దూత వచ్చి ఏం చేసిందంట? బలపరిచిందంట. వెన్ యూ గో డీప్, హెవెన్ విల్ స్ట్రెంగ్తెన్ యు. పక్కగా వెళ్తే పరలోకం నుంచి నీకు బలం అవుతుందని చెప్పండి. వెన్ యూ గో డీప్, హెవెన్స్ విల్ బి ఓపెన్. పక్కన చెప్పండి, నీవు వెళ్తే పరలోకం తెరవబడుతుంది అని చెప్పండి. వెన్ యూ గో డీప్, హెవెన్ విల్ బి ఓపెన్. అండ్ ఏంజెల్ కేమ్. ఆయన ఇంత లోతుగా ఆశతో ప్రార్థిస్తున్నప్పుడు పరలోకము తెరవబడి ఒక దూత వచ్చి ఆయన ఏం చేసిందంట? అంటే యేసుప్రభువు వారి భూమి మీద ఉన్నప్పుడు దేవుడా మానవుడా? దేవుడికి బలం కావాలా, మానవుడికి బలం కావాలా? అంటే యేసయ్య ఈ భూమి మీద దేవుడిగా ప్రార్థించాడా, మానవుడిగా ప్రార్థించాడా? దేవుడు మానవుడిగా వచ్చి మానవుడిగానే ప్రార్థించాడు. లేకపోతే ఆయనకి బలం ఎందుకు? దేవుడికి బలం కావాలా? గాడ్ డజంట్ నీడ్ స్ట్రెంగ్త్ మ్యాన్. దూతలన్నిటిని సృష్టించింది ఆయన బలంతో వెళ్తున్నాయి. హౌ క్యాన్ హీ రిసీవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ఎన్ ఏంజల్? ఎంతమందికి అర్థమవుతుంది? యూ డోంట్ నీడ్ ఎన్ ఏంజల్. దేవుడు దూతలు, పరలోకంలో దూతలన్నీ కూడా దేవుని బలపడుతున్నాయా తండ్రిని? చెప్పండి. నో. దేవుడు బలము తగ్గుతుందా? తగ్గదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. నా సైడ్ నేసయ్యా, ఇదిగో తండ్రి, ఈరోజు నీ వాక్యము ద్వారా నీవెంత లోతైన ఆశ కలిగిన వాడువో. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వు మాటలతో చెప్పలేదు నాయన, కేవలము 2 మాటలతో నువ్వు చెప్పలేదు. ఎంత ప్రేమిస్తున్నావో నీ కుమారుని సిలువ ఘోర మరణము ద్వారా మాకు చూపించావు. యువర్ లవ్ ఈజ్ ప్రాక్టికల్ మై గాడ్, యువర్ లవ్ ఈజ్ ప్రాక్టికల్. మేము కూడా ఈరోజు నీ అలవాట్లు కావాలా, నీ ఆత్మీయ ఆశీర్వాదాలు మాకు కావాలని లోతైన ఆశతో మేము చూపిద్దాం అనుకుంటున్నాం. వీ వాంట్ టు షో అట్ ఎ డీపర్ లెవెల్. లోతుగా వెళ్ళే కృప అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.